నేను చెప్పిన కదా వాళ్ళ సంగతి ఎందుకు ఇప్పుడు గరీబీ హటావ్ 20 పాయింట్ ఫార్ములా 16 పాయింట్ ఫార్ములా ఎన్ని సంవత్సరాలు చెప్పారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈరోజు కూడా, మోడీ గారికి అంటే ముందు దేశంలో అన్ని రంగాల్లో పరిస్థితి, మోడీ గారు వచ్చినటువంటి 9 సంవత్సరాల్లో పరిస్థితి. రాహుల్ గాంధీ చర్చకు వస్తాడా, మల్లికార్జున గారికి చర్చ వస్తారా, నేను సరిపోతుంది. ఏ రంగమైనా సరే, అది సివిలైజేషన్ రంగం కావచ్చు, హెల్త్ సెక్టార్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు, ఏ రంగమైనా సరే బిఫోర్ నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏముండే, ఇప్పుడు పరిస్థితి. ప్రతి విషయం నిర్మాణాత్మకంగా చర్చకు సిద్ధంగా ఉన్నాను. మల్లికార్జున గారి చర్చకు వస్తాడా, రాహుల్ గాంధీ చర్చకు వస్తాడా, రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒక కేంద్ర మంత్రిగా, నేను బీజేపీ కేంద్ర మంత్రిగా కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈరోజు. ఏ విషయమైనా సరే, ల్యాండ్ ఎర్రర్ విషయం తీసుకుంటారా, కరప్షన్ విషయం తీసుకుంటారా, లేకపోతే ఏ విషయంలో మీరు ముందుకు వస్తారో రండి. ఫ్యామిలీ దాని మీద ఒకటి మాత్రం మేము రాలేము పోటీకి, ఒకటి కరప్షన్ మీద పోటీకి రాలేము, ఒకటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ రాజకీయాల మీద రాలేము. ఈ రెండింటి మీద పోటీ రాలేము తప్ప మిగతా అన్నిటి మీద మేము మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. మాది దీంట్లో మెరుగైన పరిస్థితి చేయలేము, మేము కరప్షన్ చేయలేము, కాబట్టి మేము వెనుకబడి ఉంటాము. ఫ్యామిలీ రాజకీయాలు చేయలేము, దాంట్లో వెనుకబడి ఉంటాము.